హాయ్ గైస్, ఈరోజు మా న్యూ కార్ని పూజ చేయించడానికి తీసుకెళ్తున్నాము. కార్ని క్లీన్ చేసుకొని తర్వాత గుడికి తీసుకెళ్ళాలంట. అందుకని చెప్పి నాన్న క్లీన్ చేస్తుంటే అంశు అషి వాళ్ళు కూడా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేయటం ఆపండి అంటే ఇంకా ఆపట్లేదు. అంశు అషి వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఆ వాటర్ ఎక్కడ లోపల పోతాయో అని భయం వేస్తుంది, అయినా వీళ్ళు ఆగడం లేదు. అంశు అషి వాళ్ళు దీన్ని ప్లే రూమ్ అనుకుంటున్నారు అనుకుంటా. ఆ కార్ను అటు ఇటు దూకును, అవి లాగను ఇవి లాగను అన్ని గందరగోళం చేస్తున్నారు ఆ కార్లో. ఏంటి అంశు, చెప్పు, ఏం కావాలి నీకు? చిప్స్ ప్యాకెట్లో చిన్న చిన్న టాయ్స్ వచ్చాయి. ఆ టాయ్స్ని ఆ గ్లవ్ బాక్స్లో పెట్టను తీయను ఇదే సరిపోయింది వీళ్ళకి ఈ జర్నీ మొత్తం. మేము ఇప్పుడు పాములూరి వీరాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం గైస్. ఇది పాములూరు అనే ఊరిలో ఉంది, ప్రకాశం డిస్ట్రిక్ట్. లోకల్లో ఇది చాలా ఫేమస్. వెహికల్స్కి ఇక్కడ ఎక్కువగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసాం గైస్. ఇదే ఆ టెంపుల్. కార్తీక పౌర్ణమి రోజు మేము పూజ చేయించుకోవడానికి వెళ్ళాము. మేము చాలా రష్గా ఉండిద్ది అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు లేరు, పూజారి కూడా లేరు పూజ చేయించుకోవడానికి. మేము వెళ్ళేసరికి అరౌండ్ 4 అలా అవుతుంది. పూజారి గారు 6కి వస్తారంట. మేము ఎలాగో ఈ నైట్ ఇక్కడే స్టే చేయాలని వచ్చాము. నాన్నస్వామి ఇక్కడ ఒక నిద్ర చేయాలంట, అందుకని మేము ప్రీ ప్లాన్డ్గానే ఇక్కడ ఒక రోజు ఉందామని వచ్చాము. 7 తర్వాత నెమ్మదిగా జనాలు వచ్చారు, ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, చాలా మంది వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించారు. లోపలికి వెళ్దామంటే లాక్ వేసి ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రాయి మీద చెక్కినట్టుంది. చూడటానికి సింపుల్గానే ఉన్న చాలా పవర్ఫుల్ గాడ్ అంట. అమ్మకు కూడా కోరిన కోరిక తీరిందంట, అందుకని పనిలో పని ఆ మొక్కుబడి కూడా తీర్చుకుందామని వచ్చాము. గుళ్ళోనే ఒకవైపు రాములు వారు ఉన్నారు. మా పూజలు స్టార్ట్ అయ్యేసరికి 7 అయ్యింది. కారుకి నిమ్మకాయలు కట్టారు, గంధం పసుపు అలాగే కుంకుమ బొట్లు పెట్టారు. కారుకి పూజ చేయించి దిష్టి తీయించి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయించారు గైస్. కారుకు సంబంధించిన పూజలన్నీ కంప్లీట్ అయిపోయాయి గైస్. నైట్ ఇక్కడే స్టే చేసాము. నైట్ చాలా మంది ఇక్కడ స్టే చేస్తున్నారు గైస్. చాలా మంది అయ్యప్పలు కూడా ఉన్నారు. ఎర్లీ మార్నింగే లేచాము. అమ్మ నాన్న మొక్కుబడి తీర్చుకుంటున్నారు, పూజలు చేయిస్తున్నారు. మేమేమో ఇలా గుడి బయటకు వచ్చి ఆడుకుంటున్నాము. మా పూజలు కంప్లీట్ అయిపోయాయి, ఇంటికి బయలుదేరుతున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.